जब फ्लोर पे आया आया कीटाणु बाहर से आया 99.9% जर्म्स और रखें आपका घर साफ और सुरक्षित। आया कीटाणु बाहर से आया सबको डराया जब రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనలో తెలుగు మూలాలు ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలే టార్గెట్ గా ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్. తెలుగుతో పాటు కాస్త మరాఠీతో సాగిన పవన్ ప్రచారాలకు అక్కడి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. 16వ తేదీన డెగ్లూర్, మోకార్, లాతూర్ బహిరంగ సభల్లో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ ఆ సాయంత్రం షోలాపూర్ లో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు. 17వ తేదీన విదర్భ ప్రాంతంలోని బల్లార్పూర్ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఆ సాయంత్రం పూణే కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో రోడ్ షోలో పార్టిసిపేట్ చేశారు ఆయన. అనంతరం కస్బాపేట్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. మహారాష్ట్ర ప్రజలను తాను ఓటు అడగడానికి రాలేదని వారికి గౌరవం ఇవ్వడానికి వచ్చాయని చెప్పి ఆకట్టుకున్నారు. మహారాష్ట్రలో ఉన్న జాతీయవాదానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ ప్రసంగాలు సాగాయి. సబ్కా సాత్ సబ్కా వికాస్, సనాతన ధర్మం, దేశ రక్షణ బీజేపీతోనే సాధ్యమని, ఆ పార్టీని గెలిపించాలని ఓటర్లను కోరారు. మహారాష్ట్రలో సనాతన ధర్మం రక్షణ కోసం ఛత్రపతి శివాజీ, శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే చేసిన సేవలను పవన్ కళ్యాణ్ కొనియాడారు. జీవితంలో పదవులు ముఖ్యం కాదని, జాతి దేశం కోసం పాటుపడే ఆలోచన అత్యుత్తమని నమ్మే బాల్ ఠాక్రే సిద్ధాంతాలు తనకు స్ఫూర్తి అని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని చూడాలని ఓటర్లను కోరారు. తెలంగాణ ఉద్యమ గడ్డ అని కొనియాడుతూ బండెనగ బండి గట్టి 16 బండ్లు గట్టి అనే పాటను పాడారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సినిమాలు హిందీతో పాటు మరాఠీ భాషలోనూ డబ్ అవుతాయి. మహారాష్ట్రలోని పలు నియోజకవర్గాల్లో తెలుగు మూలాలను ఓటర్లు ఉండడంతో సహజంగానే పవన్ కు ఎక్కువ క్రేజ్ ఉంది. దీంతో పవన్ బహిరంగ సభలకు జనం పోటెత్తారు. అటు పవన్ సభలను సక్సెస్ చేసేందుకు బీజేపీ అగ్రనేతలు సభకు దీటుగా జన సమీకరణ చేశారు పార్టీ నేతలు. పవన్ కళ్యాణ్ కు స్టార్ గా ఉన్న ఆదరణతో పాటు సనాతన ధర్మం కోసం ఇటీవలే పవన్ చేసిన ఉద్యమానికి కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా లభించింది.